హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం చికెన్ టిక్కా మసాలా కర్రీ తయారు చేస్తామండి. ఈ చికెన్ టిక్కా మసాలా కర్రీ ఎక్కువగా మన నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా తింటారండి. వాళ్ళు చపాతీ పుల్కా ఆటిల్లో మనం ఎక్కువ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చపాతీ పుల్కా అనేది తీసుకునేటప్పుడు ఎక్కువ చికెన్ టిక్కా మసాలా కర్రీ అడుగుతూ ఉంటాం. అదే మనం ఇంటి దగ్గర తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను. చికెన్ టిక్కా మసాలా కర్రీలో కావాల్సినవన్నీ మీకు ఏమేమి వేయాలి, ఏం కావాలి అన్నీ మీకు చేసి చూపిస్తాను. రండి, రెడీ చేసేద్దాం. నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ టిక్కా మసాలాకి అసలు బోన్లెస్ చికెన్ తీసుకోవాలి, అసలు స్కిన్ కూడా ఉండకూడదండి. కానీ నేను బోన్స్ ఉన్నది కూడా తీసుకుని, ఇది ఇంట్లోనే మనం చేసుకుంటే ఇది రైస్లో కూడా తినడానికి బాగుంటుందండి. అందుకని నేను బోన్స్ ఉన్నవి కూడా తీసుకున్నాను. ఇలాంటివి కూడా జాయింట్స్ కూడా తీసుకున్నాను నేను. మొత్తం ఈ చికెన్ మొత్తం కేజీ చికెన్ అండి ఇది. ఇప్పుడు ఇందులోకి మనం అన్ని రకాల మసాలాలు యాడ్ చేసుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ చికెన్ మ్యాగ్నేట్ చేయడానికి ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీమేడ్ కూడా దొరికేస్తుంది. ముందు చేసి ఫ్రిడ్జ్లో దాచుకొని వేసుకునేది కూడా ఉంటాయండి. కానీ అప్పటికప్పుడే నూరుకొని ఫ్రెష్గా వేసుకున్నది ఆ టేస్ట్ వేరండి. అసలు స్మెల్ కూడా బాగా వస్తుంది కర్రీ. ఇప్పుడు ఇది నూరుకుందాం మనం. ఇప్పుడే మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇందులో. ఇలా ఫ్రెష్గా నూరుకుంటే మంచి స్మెల్ వస్తుందండి, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకుందామండి. దీన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకొని అంతా ముక్కకి మసాలాలు అంతా పట్టేలాగా కలుపుకొని దీన్ని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలండి. ఎందుకు ఈ కర్రీలో పచ్చిమిరపకాయలు అనేవి యూజ్ చేయకూడదండి అసలు. అంటే మనకి ఎక్కువ గ్రేవీలా ఉండాలి తప్ప అక్కడక్కడ ముక్కలు అవన్నీ తగిలేలా ఉండకూడదు. ఇప్పుడు ఈ మసాలాని మొత్తం ప్రతి ముక్కకి పట్టేలా చేయాలి మనం. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఉల్లిపాయలని కట్ చేసుకుందాము. ఈ ఉల్లిపాయలు కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఉల్లిపాయలు అనేవి మీడియం సైజ్ ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి. నేను ఓ 7-8 వరకు తీసుకున్నానండి. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అప్పుడే గ్రేవీ అనేది మనకి థిక్నెస్గా వస్తుంది. ఎక్కడ ముక్కలు అనేవి బాగా వేగిపోయి నూనెలో ఎక్కడ ముక్కలు అనేవి కూడా కనిపించవండి. ఇది ఇలా నేను కోసి కట్ చేసే పద్ధతిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చికెన్ ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను కదండి. ఇప్పుడు దాన్ని ఫ్రై చేయాలి. ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్. ఈ చికెన్లో లాస్ట్గా నిమ్మరసం వేసి దాన్ని బాగా కలిపి అప్పుడు ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ కదండి. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకొని ఈ నిమ్మరసాన్ని కూడా బాగా పట్టించి ఇప్పుడు 1 బై 1 ఫ్రై చేయాలండి.
చికెన్ ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇలాగే మనం మిగతా చికెన్ కూడా ఫ్రై చేసుకుందామండి. చికెన్ ఈ విధంగా వేపుకోవాలండి. ఈ విధంగా వేపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసిన పెనమే తీసుకున్నానండి. మట్టి కుండలో వండితే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కిందండి. ముందు చిన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి ఆనియన్స్, ఇవి వేసేసుకుందాం. ఇవి లైట్ గోల్డెన్ కలర్ రావాలండి. ఎందుకంటే ఇవి ఎంత బాగా వేగితే అంత బాగా గ్రేవీ బాగుంటుందండి. ఆనియన్స్ వేగిపోయండి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను టమాటో జ్యూస్ వేయాలండి. ఆల్రెడీ నేను మీడియం సైజ్ టమాటాలు 4 టమాటాలు తీసుకున్నానండి. వీటిని జ్యూస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, సరిపడినంత ఉప్పు. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం కలుపుకోవాలండి. వీటిని కాస్త ఉడకాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి. మసాలా వేగిపోయిందండి. ఆయిల్ పైకి తేలింది చూడండి. ఇప్పుడు ఇందులో మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసేస్తున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఆల్రెడీ మనం చికెన్ ని ఫ్రై చేసాం కదండి, అందువల్ల వాటర్ అనేది ఎక్కువగా పడదు. మసాలాలు కూడా బాగానే ఫ్రై చేస్తాం కదా కంప్లీట్ గా. ఇప్పుడు ఇది కొద్దిగా ఉడికితే సరిపోతుందండి. ఇలా దీంట్లో ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ వేయాలి. ఫ్రెష్ క్రీమ్ ఎక్కడైనా దొరుకుతుందండి మనకి. మార్కెట్లో, సూపర్ మార్కెట్లో, డీమార్ట్లో ఇలా వస్తాయి కదండి. ఇప్పుడు ఎక్కడైనా ఈ క్రీమ్ అనేది దొరుకుతుంది. ఈ క్రీమ్ వేయడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ అండి. ఈ టిక్కా మసాలా కర్రీ అంటే, చికెన్ టిక్కా మసాలా కర్రీ అంటే క్రీమ్ అనేది కంపల్సరీగా వేయాలి. ఇది లేని వాళ్ళు కొబ్బరి పాలు ఇటువంటివి వేసుకోవచ్చండి. కానీ అసలైన టేస్ట్ రావాలంటే ఈ క్రీమ్ అనేది వేయాలి. బ్రాండ్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, కానీ క్రీమ్ మాత్రం వేయాలి కంపల్సరీగా. ఇప్పుడు 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఈ క్రీమ్ దాంట్లో యాడ్ చేద్దాం. ఇది మీ చికెన్ క్వాంటిటీ బట్టి వేసుకోవాలండి. నాది కేజీ చికెన్ కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి. కొంతమంది ఇష్టంగా తింటే ఎక్కువ వేసుకోవచ్చని ప్రాబ్లం కాదు. దీనివల్ల టేస్ట్ చేదైపోవడం అది అయిపోవడం ఏమి ఉండదు. ఫ్రెష్ క్రీమ్ వేసాం కదండి, ఇంకో 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చికెన్ కంప్లీట్ గా ఉడికిపోద్ది. ఒక 5 నిమిషాలు ఉడికిందాం. ఇప్పుడు చికెన్ ఉడికిపోయిందండి మొత్తం కంప్లీట్ గా. ఇప్పుడు మనం దించే ముందు కసూరి మేతిని వేసుకొని దించుకుందాం. చికెన్ టిక్కా మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని దించుకొని పక్కన పెట్టుకుందాం. రండి రండి రండి, దగ్గరికి రండి. మీకు చికెన్ టిక్కా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూపిస్తాను రండి, ఫాస్ట్ గా రండి. ఇదిగో, ఇదే మన చికెన్ టిక్కా మసాలా కర్రీ. చూస్తుంటే నోరూరిపోతుంది మీ అందరికీ. అసలు స్మెల్ గుమగుమ గుమగుమ గుమలండి. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఈ చికెన్ టిక్కా మసాలా కర్రీ చూస్తుంటే నోరూరిపోతుందండి. ఇంక తినకుండా ఆగలేను అసలు. ఎంతసేపు ట్రై చేద్దామని అసలు ఆగలేకపోతున్నాను. తినేస్తానండి ఇప్పుడు. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను మీకు ఇప్పుడే.
ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్‌గా తిందాం. ఇప్పటివరకు ఎంత కష్టపడి చేసుకున్నామో అంత రిలాక్స్‌గా తిందాం. రండి పదండి. చూడండి, చూడండి, చూడండి. ఈ ముక్క ఎలా ఊడొస్తుందో అసల. ఎంత బాగా ఉడికిందో చూడండి. ఇలా చూస్తుంటే ఎవరికి నోరు ఊరదండి. ఎవరికి చేసుకొని తినాలనిపించదు. ఏం టేస్ట్ అండి, సూపర్ సూపర్. అద్దిరిపోయిందండి. ఏం బాగుందండి అసలు. ఇలా కుదురుతుంది అనుకోదండి, చాలా బాగా సెట్ అయింది. అది కుండలో ఉండం కదండి. ఈ కర్రీని ఎక్కువ కుండలో ఎవరు వండరండి మాక్సిమం. మనం కుండలో కూడా ట్రై చేసాం కట్టెల పొయ్యి మీద కాబట్టి అదిరిపోయిందండి టేస్ట్ అసలు. చాలా బాగా కుదిరిందండి. ఈ కర్రీకి మసాలాలన్నీ సెట్ అయ్యండి బాగా. చికెన్‌కి పట్టిన మసాలా టేస్ట్‌తో పాటు దాంట్లో వేసిన మసాలాలు కూడా చాలా బాగా మనకి తింటుంటే తెలుస్తుందండి ఆ ఫ్లేవర్స్ అన్నీని. చాలా బాగా కుదిరిందండి కర్రీ అయితే. ఫ్రై కూడా బాగా వేగింది. చికెన్ అయితే ముక్కలా అంటే అలా ఊడిపోతుందండి ఈజీగా. చూడండి ఎంత బాగా ఉడికిందో. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన పద్ధతిలో మీరు ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటదండి చికెన్. మన టిక్కా మసాలా కర్రీ అందరూ ఏంటంటే రెస్టారెంట్‌లో ఎక్కువగా తింటూ ఉంటారు చపాతీ పుల్కాల్లో. కానీ మనం రైస్‌లో తినడం ఎప్పుడు తక్కువ కదండీ. ఇదే రైస్‌లో చాలా టేస్టీగా ఉందండి. అదే నేను చేసిన పద్ధతిలో మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా బావుంటదండి. మీ ఇంట్లో వాళ్ళందరూ పిల్లలైతే ఇంకా చాలా బాగా ఇష్టపడతారండి. ఎందుకంటే చికెన్ పీసెస్ చాలా ఈజీగా ఎలా అంటే అలా ఉడికిపోయాయి కాబట్టి చాలా బావుంటదండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు కనుక ఇది నచ్చినట్లయితే మీరందరూ ట్రై చేయాలి తప్పకుండా. చాలా బాగుందండి ఈ రెసిపీ. ట్రై చేసి మీరు కామెంట్ బాక్స్‌లో ఎలా ఉందనేది కూడా నాకు చెప్పాలి. సరేనండి. నేను ఎంజాయ్ చేస్తూ ఈ ఫుడ్‌ని బాగా తినాలి. ఓకే అండి. బాయ్.